జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఇవాళ ఒకరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పుకుందాం. గజేంద్రుడు ఒక మొసలి నోట చిక్కుపడ్డది. దాని బారి నుంచి బయటపడాలని 10,000 దేవ సంవత్సరాలు ప్రయత్నం చేసింది. ఆ తర్వాత తన శక్తి ఉడిగిపోవడంతో ఆదిమూలమే అని భగవంతుణ్ణి ప్రార్థించింది. అప్పుడు ఆయన వచ్చి తన చక్రంతో ముందు మొసలిని సంహరించి గజేంద్రుని రక్షించాడు అని చరిత్ర. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఏనుగు మొసలి నోటికి చిక్కింది. అది బలంగా నీళ్లలోకి లాగుతుంది. ఏనుగు భూమి మీదకి లాగుతుంది. చివరికి ఏనుగు బలం క్రమంగా తగ్గిపోతుంది. ఇక ఏనుగు మొసలికి ఆహారమై మెల్లమెల్లగా చనిపోవాల్సిందే. అది ఏనుగు యొక్క విధి. దాని ప్రాణం తీసుకువెళ్ళడమే యముడి కర్తవ్యంగా ఉన్నట్లయితే అప్పుడు దాని ప్రాణం పోవాలి. కానీ ఆ తరుణంలో హఠాత్తుగా భగవంతుడు వచ్చి ఆ ఏనుగుని కాపాడవచ్చా? ఏనుగు అనుభవించాల్సిన కర్మను ఆపవచ్చా? యముడి కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా భగవంతుడు అడ్డుపడవచ్చా అని ప్రశ్న. ఇదే ఆధ్యాత్మికంలో ఉండే విశేషం. ప్రతిదీ విధి ప్రకారం జరుగుతుంది అనే మనం చెప్పుకున్నాం. కానీ విధిని కూడా పక్కకు పెట్టి జీవితాన్ని మార్చే శక్తి భగవంతుడికి ఉంది. ఆ హక్కు కూడా ఆయనకు ఉంది. ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు ఆయన తన హక్కుని చేతిలోకి తీసుకుని ప్రవర్తింపచేస్తాడు. ఆయన ఇష్టానికి హఠాత్తుగా విధిని మారుస్తారా అంటే అందరికీ మార్చరు. ఎవరైతే శరణాగతి చేశారో, శరణం అన్నారో వాళ్ళ విషయంలో మారుస్తాడు. అప్పుడు యముడి హక్కుకు భంగం కలుగుతుంది కదా అని ఇంకొక ప్రశ్న. యముడికి హక్కు పరిమితితో కూడి ఉంటుంది. భగవంతుడు చెయ్యమన్నంత వరకే ఆయన చేస్తాడు. భగవంతుడే అడ్డు వచ్చాక యముడు కూడా ఆగాల్సిందే. ఇది ఇలా జరగవలసి ఉంది అంటే భగవంతుడు కూడా అడ్డుపడడు అని మనం అనుకోనక్కర్లేదు. అంతిమ దశలో నారాయణ అనడం వల్ల అజామిళుడి దశ మారిపోయింది. నరకానికి వెళ్ళాల్సిన వాడు పరమపదానికి వెళ్ళాడు. అంటే ఇలా భగవంతుడు చేయడం వల్ల యముడికి ఏమైనా నష్టమా అంటే ఏమీ నష్టం లేదు. ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. ఆయన కర్తవ్యాన్ని నిర్దేశించిన భగవంతుడు అక్కడికి వచ్చినప్పుడు ఆయన వెనక్కి తగ్గడమే సరైన పద్ధతి. యముడికి తన హద్దులు బాగానే తెలుసు. ఏనుగు ప్రార్థించింది, అందువల్ల భగవంతుడు పరిగెత్తుకొచ్చాడు. రెండో ప్రశ్న, ఈ ఏనుగు చాలా గర్వం గలది, చాలా తప్పులు చేసింది, మరి అలాంటి దాన్ని రక్షించవచ్చా అంటే అది గర్వంతోనే కదా 10,000 దేవ సంవత్సరాలు స్వప్రయత్నం చేసింది. తాను స్వతంత్రుణ్ణి అనుకొని మొసలితో పోరాడింది. కానీ ఎప్పుడైతే ఆ స్వతంత్రాన్ని పోగొట్టుకొని ఆదిమూలమే అని గొంతెత్తి ఆర్తనాదం చేస్తూ శరణాగతి చేసిందో అప్పుడు ఆయన దిగి వచ్చాడు. ఇన్ని వేల సంవత్సరాలుగా తప్పు చేసి తానే స్వతంత్రుణ్ణి, తనను తాను రక్షించుకోగలను అని భావించి స్వప్రయత్నం చేసిన వాడిని చివరికి శక్తి ఉడిగిపోయాక భగవంతుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు రక్షించవచ్చా అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకడు చాలా కాలం తప్పులు చేస్తున్నాడు. వాడు కోర్టులో జడ్జి దగ్గర తన తప్పులన్నిటినీ ఒప్పుకున్నంత మాత్రాన వాడికి శిక్ష వేయకుండా వదిలేస్తారా? వాడు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి ఇక ముందు ఎటువంటి తప్పులు చేయనని చెప్పినందువలన కొంత శిక్షను తగ్గిస్తారు. అలాగే భగవంతుడు కూడా నువ్వు 10,000 సంవత్సరాలు స్వతంత్రంగా నీ ప్రయత్నం చేసి చివరి కాలంలో చివరి క్షణంలో పిలవగానే తప్పులు పూర్తిగా క్షమించవచ్చా? శిక్ష తగ్గించి కొంతైనా సరే వేసి తీరాలి కదా అని మనం అడుగుతాం. కానీ ఒక జన్మ కాదు, కొన్ని యుగాలుగా తప్పులు చేసినా భగవంతుడిని ఒక్కసారి శరణాగతి చేస్తే ఆ తప్పులన్నీ మర్చిపోతాడు. లోకంలో ఉండే న్యాయమూర్తులు వేరు, భగవంతుడు వేరు. మరి లోకంలో న్యాయమూర్తి కూడా భగవంతుడిలాగా వాడి తప్పులన్నింటినీ మర్చిపోయి అసలు శిక్ష వేయకుండా వదిలేయచ్చు కదా అనొచ్చు. నిజమే, చేస్తే బాగానే ఉంటుంది. కానీ వాడు న్యాయమూర్తి ముందు క్షమాపణ అడిగి బయటికి వచ్చాక కదా ఆ ప్రకారం అవి తప్పులు లేక అంతకంటే ఎక్కువ కూడా చేసే అవకాశం ఉంది కదా.
కానీ భగవంతుడు ఒకసారి మన్నించిన తర్వాత వాడు మళ్ళీ తప్పు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాడు పెదవి నుండి చెప్తున్నాడా లేక మనసు నుంచి చెప్తున్నాడా అని భగవంతుడు గ్రహించగలడు. ఇక్కడ కూడా దోషులకు యావజ్జీవ శిక్ష లేక 3-4 సంవత్సరాలు శిక్ష పడ్డ వాళ్లకు వాళ్ళ ప్రవర్తన బట్టి శిక్ష తగ్గిస్తారు. కానీ భగవంతుడు వెంటనే క్షమిస్తాడు. ఎందుకంటే శరణాగతి చేసినప్పటి నుంచి వాడి హృదయంలో భగవంతుడు ఉంటాడు. వాడు ఇంకా తప్పు చేయలేడు. వాడికి ఏ దోషం అంటదు. పొరపాటున చేస్తే అది తెలియక చేస్తే ఆయన క్షమిస్తాడు. కాబట్టి వాడికి ఇంకే దోషం అంటదు. ఇదే విషయాన్ని ప్రహ్లాదుడు అసుర బాలురకు నేర్పించాడు. వాళ్ళు కూడా ఇలాగే అడిగారు. ఎన్నో జన్మలుగా మనం అసురులుగా పుట్టాము. ఇప్పుడు ఒక్కసారి నారాయణ అంటే ఆయన క్షమిస్తాడా, మనకు మంచిగా తినిస్తాడా అంటే ప్రహ్లాదుడు ఇలాగే చెప్పాడు. ఒకసారి శరణం అన్నా చాలు, ఇన్ని జన్మల దోషాలను ఆయన క్షమిస్తాడు. ప్రపంచంలో కొన్ని దేశాలకు వీటో పవర్ అని ప్రత్యేక అధికారం ఉంది. అలాగే భగవంతుడికి కూడా ప్రత్యేక అధికారం ఉంది. ఇంద్రుడు కానీ చంద్రుడు కానీ సామాన్యుడు కానీ ఒక్కసారి శరణం అంటే వాడి విధిని మార్చగలడు. భగవంతుడికి వీటో పవర్ ఉంది. ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దోషాలు చేసినా నిజంగా మారడం అనేది జరిగితే ఆయన ఆ క్షణాన్ని అందరినీ క్షమించి స్వీకరిస్తాడు. ఈ 2 విషయాలు భగవంతుడి గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటేనే మనం దోషాల నుంచి బయటపడాలని, మంచి మార్గాన్ని అనుసరించాలని ఆలోచన వస్తుంది. శరణాగతితో ఎలాంటి దోషాలనైనా గెలవవచ్చు, ఆపదల నుంచి తప్పించుకోవచ్చు అని తెలుసుకోవాలి. శరణాగతి గొప్పదని తెలిసి ప్రవర్తించాలి. శరణాగతి చేయాలి. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.